హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ మల్టీ కుజిన్. మీ అమ్మాయి మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చేసిందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? మన కిచెన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. మన కిచెన్ బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయ్యే ముందు మన కిచెన్ అవతారం చూశారు కదా, ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయండి. ఇంకా మొదలు పెట్టేద్దాం, మన కిచెన్ బ్లాగ్ మొదలు పెట్టేయాలి కదా. ఈరోజు వంటల్లో ఎన్ని రకాలు వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో రాస్తున్నారు కదా. రాసినప్పుడు మీకు వాటిల్లో ఏది ఇష్టం అనేది కూడా రాసేసేయండి. నాకు ఇష్టమైంది ఏంటి అనేది లాస్ట్లో చెప్తానండి. లాస్ట్లో కాదు, మధ్యలో ఎక్కడొక్క చోట మెన్షన్ చేస్తాను. లాస్ట్లో అంటే మీరు లాస్ట్కి వెళ్ళిన తర్వాత నీకు నచ్చిన రెసిపీ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేస్తారు కదా. ఇప్పుడు గిన్నెలన్నీ కడిగేసుకోవడానికి ఫస్ట్ అయితే మొత్తం ఎత్తి పెట్టేసుకోవాలి. ఇక్కడ నైట్ చేసిన టమాటా కర్రీ ఉంది. ఇది చపాతీలోకి చేశాను. చపాతీ అయిపోయినాయి, కర్రీ మటుకు మిగిలిపోయింది. ఎందుకు మిగిలిపోయిందో చెప్తానండి. దీంట్లో నిమ్మకాయ పచ్చడి అనేది ఉంటుంది కదా, నిమ్మకాయ పచ్చడి చపాతీలోకి తినేస్తారు కాబట్టి ఈ కర్రీ మిగిలిపోయింది. ఈసారి అందుకే నిమ్మకాయ పచ్చడితో చపాతీ తినేస్తే అయిపోతుంది. ఇంక కర్రీ చేసే పని అయితే లేదండి. మీలో ఎంతమందికి చపాతీలోకి నిమ్మకాయ పచ్చడి ఇష్టము అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇప్పుడు టమాటా కర్రీ ఎత్తి పెట్టేసుకున్నాను. ఈ గిన్నెలన్నీ చిటికలో కడిగేసుకేయాలండి. చాలా గిన్నెలు 2 షింకులు కొన్నాయి, నేనైతే ఒక పక్కే చూపించేసాను. ఇప్పుడు పొయ్యి అనేది క్లీన్ చేసేసుకున్నాను. పొయ్యి క్లీన్ చేసుకున్నాక వంట అనేది మొదలు పెట్టేసుకోవాలి. మీరేంటి నైట్ క్లీన్ చేయరా, మార్నింగే క్లీన్ చేస్తారా అనుకుంటున్నారు కదా. లేదండి, నేను ఈవినింగ్ కూడా లైట్గా ఏదన్నా పడితే క్లీన్ చేస్తానండి. పడకపోతే కనుక క్లీన్ చేయను. పడితే మటుకు ఎమ్మటే క్లీన్ చేసే అలవాటు అయితే నాకు ఉందండి. ఇక్కడైతే కనుక చక్కగా గిన్నె పెట్టేసి కోడిగుడ్లు పెట్టేసుకున్నాను. కోడిగుడ్లు అనేది 6 కుక్ చేసుకుంటున్నానండి. ఎందుకు అంటే మేము ముగ్గురం కదా, 2 పూట్లకు కదా ఈ కర్రీ అనేసి, అందుకని చెప్పి ఉదయం తలా ఒకటి తినేసేయచ్చు, ఈవినింగ్ తలా ఒకటి తినేసేయచ్చు అని 6 కోడిగుడ్లు అయితే కట్ చేసుకుంటున్నాను. 6 గుడ్లు పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేస్తే కనుక పొట్టు అనేది త్వరగా వస్తుందండి. ఫ్రెష్ కోడిగుడ్లు అయితే కనుక ఇంకాస్త ఉప్పు పసుపు వేయండి, పొట్టు త్వరగా వస్తుందండి. పైన ఉంది. ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు తీసుకున్న, బోలెడన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఈ పొడవుగా కట్ చేసుకుంటాను. ఇంకెందుకు లేటు, ఇవన్నీ కొంచెం నీళ్ళల్లో ఉప్పు వేసేసి ఈరోజైతే సాల్ట్ వేసేసానండి గబాలను, అందుకే మీకు కనిపించలేదు. ఆ సాల్ట్లో ఈ కూరగాయలన్నీ వేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తాను. ఎప్పుడు కళ్ళుప్పేస్తే అడవడిగా పనిచేసుకుంటున్నాం కదా, త్వరగా అయిపోవాలి. మన వంటగదిలో ఎక్కువ రెసిపీస్ కనిపిస్తూ ఉండాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. ఇక్కడైతే చక్కగా ఈ ఉల్లిపాయలన్నీ పొట్టు తీసేసి దీంట్లో వేసుకున్నాను. పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇవన్నీ చక్కగా పొడవుగా కట్ చేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకున్నాక ఉల్లిపాయలు అయితే కొంచెం ఇట్లా నలిపేసుకోండి. నలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు త్వరగా వేగుతుంది. కాబట్టి ఇలా నలిపేసుకుంటే ఏంటంటే విడిపోయి ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఈ విధంగా నేనైతే నలిపేసుకుంటాను. ఈలో మనకేం చేశాను, నేను ముందు ఆ కోడిగుడ్లు ఉడికేటప్పటికి అంట్లు కడిగేసాను, ప్లస్ కూరగాయలు కోసేసాను. ఇవన్నీ అయ్యేటప్పుడు కోడిగుడ్లు కూడా ఉడికేసినాయి. కోడిగుడ్లు ఉడికితే ఇంకా వాటిని ఒలిచేసుకుందాము. ఇక్కడైతే కనుక ఒక టిప్ అయితే చెప్తాను. ఒకవేళ వేరే కర్రీస్కి కానీ పకోడీకి కానీ అయితే కనుక ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసి పెట్టేసేయండి, నీరు వస్తుంది. ఆ పిండితో శనగపిండి కలిపి పకోడీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూశారు కదా, కోడిగుడ్లు ఉడికినాయి. కోడిగుడ్లు అనేది వంచేసుకొని చల్లటి నీళ్ళు పోసేసుకొని అవి ఒలిసేసుకుంటాను. ఇక్కడైతే కనుక బాండి పెట్టుకున్నాను. బాండి పెట్టుకొని ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మీరేం చేస్తారు అంటే, ఒకవేళ చేయదలుచుకుంటే తొందరగా పని అయిపోవాలి, ఇన్ని గిన్నెలు పెట్టుకోకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నారు కదా, ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఫస్ట్ కోడిగుడ్లు వేపి పక్కన పెట్టేసుకొని చేసుకోవచ్చు. కొంతమంది పచ్చి కోడిగుడ్లు వేసేస్తారు ఉడికినాక, వేపకుండా అలా కూడా చేసుకోవచ్చు. నాకైతే నేను సపరేట్ గిన్నె పెట్టేసుకొని వేపుతానండి. ఎందుకంటే ఇట్లా వేపి తీసి పక్కన పెట్టుకునే బదులు నేను వేరే గిన్నెలో చేసేసి ఆ గిన్నె మూత పెట్టామనుకోండి, తెల్లారి కర్రీ చేసుకోవచ్చు. లేదంటే ఈవినింగ్ ఏదన్నా యూజ్ చేసుకున్నప్పుడు ఉపయోగపడుద్ది. అది ఏం చేస్తాను అనేది ఇదే వీడియోలో మీకు కూడా మెన్షన్ అయిపోతుంది, చూసేద్దరు కానీ, అందుకే నేను చెప్తుంది. ఇంకా మొత్తం చూసేయమని. ఇక్కడైతే కనుక ఒక ఉల్లిపాయ ఫస్ట్ కొంచెం వేసి చెక్ చేశాను, ఆయిల్ కాగలేదు. ఆయిల్ కాగిన తర్వాత మొత్తం ఉల్లిపాయలు దీంట్లో కోసినవి ఉన్నాయి కదా, ఉల్లిపాయలన్నీ వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుందాం. ఈ ఫ్రై చేసేటప్పటికి చక్కగా కోడిగుడ్లు ఒలుసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక, కోడిగుడ్లు ఉడకపెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టుకునేటప్పటికి మీకు ఇంకో రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఏంటి అంటే, మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి,
వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు. బెల్ ఐకాన్ ఎలా కొట్టాలనుకుంటున్నారా? గట్టిగా కొట్టేసేయండి. ఎందుకు లేటు? మీ ఇంట్లో ఇష్టం లేని కూర పెడితే ప్లేట్ ఎలా ఇసురు కొడతారో అట్లా కొట్టేసేయండి బెల్ ఐకాన్. ఓకేనా? ఇంక చూసారు కదా! పక్కనైతే ఇంకో గిన్నె పెట్టేసుకున్నాను. అది ఇప్పుడే కడిగేసి పెట్టుకున్నాను. మీకు తెలుసు కదా! టమాటా కూర ఎత్తి పెట్టేసి కడిగేసాను. ఈ ఆయిల్ అయితే గనక నైట్ నేను పొటాటో ఫ్రై చేసుకున్నానండి. ఈ ఆయిల్ అయితే ఇలా కూరలకే వాడేస్తూ ఉంటాను. చపాతీ చేసుకున్నప్పుడు ఫ్రై చేయటానికి ఇలాంటి వాటికే యూజ్ చేస్తూ ఉంటాను. పడబోయటం అయితే పడబోయిన కొంతమంది అనుకుంటారు. 2, 3 సార్లు డీప్ ఫ్రై చేసిన తర్వాత పారబోద్దాం అనుకుంటారు. నేనైతే అలా పారబోయనండి ఆయిల్ అయితే. ఈ విధంగా కర్రీస్‌కి అయితే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే పక్క దాంట్లో కూడా నేను పెట్టేసుకున్నా కదా! ఇక్కడైతే ఉల్లిపాయల్లో సాల్ట్ వేసేసుకున్నాను. ఈరోజైతే సాల్ట్ వాడతాను. ఎందుకంటే అన్ని ఫ్రైలు చేస్తున్నాం కాబట్టి వీలున్నంత వరకు సాల్ట్ వాడతాను. అదే పులుసు కూరలకైతే గనక కల్లుప్పు వాడతానండి. ఇక్కడైతే గనక వేరే గిన్నె పెట్టుకున్నా కదా! దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు వేస్తున్నాను. ఈ పసుపు, సాల్ట్‌లో చక్కగా మనం కోడిగుడ్లు ఘాట్లు పెట్టేసుకొని వేపి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే సంబార్ వేస్తున్నాను. అవతల దాంట్లో పసుపు వేశాను. పసుపు దాంట్లో సంబార్ వేస్తే ఏంటంటే కూరలాగా వస్తది. కాబట్టి ఇక్కడైతే సంబార్ వేస్తున్నాను. అక్కడైతే పసుపు వేశానండి. కొంచెం చూసి వేసుకోండి. ఎందుకంటే అక్కడ ఇక్కడ 2 చోట్ల పసుపు వాడాం కదా! కాబట్టి కూర అనేది కాస్త ఎక్కువ పసుపు కలర్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ఆయిల్‌లో ఈ పసుపు, ఉప్పు కలిసేలాగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఘాట్లు పెట్టేసి వేసుకోండి. కానీ ఇవి ఒకటైతే చెప్తాను, తెల్ల గిన్నెల్లో గానీ, బాండీల్లో గానీ ఏపకండి. అలా ఏపటం వల్ల ఏమవుతుందంటే అడిగి అంటేస్తది. ఇలా మనం వేపితే గనక నాన్ స్టిక్ బాండీలో ఇట్లా నీట్‌గా పర్ఫెక్ట్‌గా వస్తది. అడుగంటదండి. వేసినాక ఒక్కసారి ఎమ్మటే కలిపేసేయండి. కలిపితే ఏందంటే అడుగంటకుండా ఉంటది. కలపకుండా అలా వదిలేస్తే ఏందంటే అక్కడ మాడిపోయి అదంతా అడుగంటినట్టు అయిపోతుంది కోడిగుడ్లు. కాబట్టి ఈ విధంగా ఒక్కసారి అలా మొత్తం వేసిన తర్వాత మనం చక్కగా కాడగంటే గిన్నె కదా మనం పట్టుకుంది. కాబట్టి అది కలిపేసేయచ్చు. ఇదైతే ఒకటి పగిలినట్టయింది. అందుకని ఒక పక్కే గీత పెట్టా. మిగిలినవి అలా ఘాట్లు పెట్టేసి వేసుకోండి. ఎందుకంటే ఉప్పు, పసుపు లోపల పోతుంది. ఆయిల్ లోపల పోతుంది. పేలకుండా ఉంటాయి. మెయిన్ అయితే కోడిగుడ్లు పగిలిపోయి మీద పడుతూ ఉంటుంది ఆయిల్. కాబట్టి అలా పడకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా! ఇవన్నీ చక్కగా ఇట్లా ఫ్రై చేసేసుకోండి. ఈ విధంగా స్లోగా అన్నీ నీట్‌గా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు ఫ్రై వద్దు అనుకుంటే గనక డైరెక్ట్ మనం ఉల్లిపాయల్లో కూడా కోడిగుడ్లు వేసేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే ఇలా ఫ్రై చేస్తే పైన లేయర్ అయితే క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు ఘాట్లు పెట్టి వేసుకున్నాను. అదే మీరు ఫ్రెష్ పచ్చిమిరకాయలు వేసుకుంటే గనక ఫస్టే వేసేసుకోండి. నేనైతే ఫ్రెష్‌యి కాదు, డీప్ ఫ్రిడ్జ్‌లోయి త్వరగా వేగిపోతాయి. కాబట్టి ఈ విధంగా వేశాను. నేనైతే స్లోగా అయి కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నా. చూసారు కదా! మీరు అడుగంటటం గానీ ఇలాంటియి ఏమీ జరగలేదండి. కాబట్టి నేనైతే ఇలా ఫాలో అవుతుంటా. లేదు మామూలు గిన్నెల్లో చేసుకున్నా సరే మనం చక్కగా ఉప్పు, పసుపు బాగా కలిసేలాగా ఆయిల్‌లో కలిపేసి ఎమ్మటే వేయగానే తిప్పేస్తే గనక అడుగంటకుండా ఉంటుంది. 100% కాదు, 50, 50 ఛాన్సెస్. ఇలా చేస్తే అయితే అడుగంటము. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ పక్కన పెట్టేసుకుంటే ఈ బాండీ తర్వాత పోపుకు వాడతాను. ఆ పోపు నేను ఇప్పుడైతే వేయటం లేదు. ఈ వీడియోలో చూపించడం లేదు. ఇక్కడైతే ఇంక రైస్ కూడా కడిగి పెట్టేసుకోవాలి కదా! ఇంకా కూర అవుతుందంటే అన్నం కూడా అయిపోతే హ్యాపీగా తినేసేయచ్చు కదా! కాబట్టి రైస్‌కైతే రెడీ చేసేసుకున్నాను. గ్లాసున్నర రైస్ పోసేసి కడిగేసి శుభ్రంగా 2 ఏళ్ల వరకు నీళ్ళు పెట్టేసుకున్నా. గ్లాసు నేనైతే బాస్మతి రైసే తీసుకుంటా. మాకు అవే కదా దొరికేది ఇక్కడ. బాస్మతి రైసే నేను వాడుకుంటాను. ఇక్కడైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ ఎందుకు అంటే శనగలొచ్చేసి నేను నానబెట్టేసుకొని పెట్టుకున్నానండి. ఈవినింగ్ స్నాక్ కింద చక్కగా ఈ శనగలు తినొచ్చు. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా నానిపోవాలి. లేదు అంటే గనక కొంచెం ఎక్కువ విజిల్స్ అయితే వేయించుకోండి. నేను ఇవి కూడా 6 విజిల్స్ వరకు ఉడికించుకుంటాను. ఎందుకంటే ప్రాపర్‌గా కుక్ అయితే మనకు గ్యాస్ ట్రబుల్ గానీ, కడుపులో నొప్పి గానీ రాకుండా ఉంటుంది. నేను కాబట్టి 24 గంటల వరకు నేను శనగలు ఉడకబెట్టుకున్న. నిన్నటి వీడియోలో మీరు చూసుంటారు. నిన్నటిదో మొన్నటిదో వీడియోలో ఒక వీడియోలో చూసుంటారు కదా! 24 గంటల ముందు రోజు నానబెట్టి ఆ తర్వాత రోజు ఈ విధంగా కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నాను. కుక్కర్‌లో పెట్టుకున్న తర్వాత కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు వేసి కుక్కర్ పెట్టేసుకుంటాను. నేను చెప్పాను కదా ఇందాక కోడిగుడ్ల బాండీలో ఈ శనగలనేది పోపు వేసుకొని ఈవినింగ్ స్నాక్ కింద తింటాం. పోపు అంటే ఏం లేదు, ఊరకే నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలు, అల్లం ముక్కలు లైట్‌గా వేసేసి వేగిన తర్వాత ఈ శనగలు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకొని చక్కగా తినేస్తానండి. పోపు గింజలు అవి కూడా వేసేసుకోవచ్చు. కావాలి అంటే, వద్దు అంటే డ్రాప్ అవ్వచ్చు.
మనకు ఉప్పు ఆల్రెడీ ఉంది కాబట్టి అక్కడైతే ఉప్పు వేసే పని లేదు. ఈ విధంగా చేస్తే ఇది కర్రీ కూడా సూపర్ ఉంటుందండి. కుదిరితే నేను కర్రీ కూడా కొంచెం చేసి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూపియను. ఈసారి వీడియోస్‌లో నేను చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా పైన పేపర్ అనేది పెట్టుకుంటున్నా. పేపర్ ఎందుకు పెడతానంటే శనగలు అనగానే కొంచెం ఎక్కువ వాటర్ అనేది వస్తుంది. అవి బయటకొచ్చేస్తాయి. అవి బయటికి రాకుండా ఉండటానికి ఈ పేపర్ పెడితే పేపర్ అయితే పీల్చేస్తది. మన పొయ్యి అయితే రోత అవ్వదు. ఇక్కడైతే నేను చిన్నులపాయ తీసుకున్నాను, వేయించిన శనగపప్పు తీసుకున్నాను. తర్వాత అయితే ఉప్పు, కారము అన్నీ తీసేసుకొని చక్కగా ఈ శనగపప్పు కారం చేస్తున్నానండి. ఇక్కడ కొబ్బరి తీసుకున్నాను. ఇంకా చెప్పాను కదా నాకు నచ్చిన రెసిపీ ఏంది అనేది చెప్తానని. ఇప్పుడు నేను చేసేదండి నాకు చాలా ఇష్టము. అన్నం పెట్టేసి శనగపప్పు కారం కొంచెం నెయ్యి వేస్తే గనక హ్యాపీగా తినేస్తాను నేనైతే. నాకైతే అంత ఇష్టమైన కారం ఏందంటే ఇదేనండి. శనగపప్పు కారం. ఇక్కడ ఏంటి ఎండుమిరపకాయలు కూడా కలిసినాయి అనుకుంటున్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి. నేను కొరియర్ తెప్పించుకున్నానండి. కొరియర్‌లో ఎండుమిరపకాయలు వచ్చేసి వేయించిన శనగపప్పు ఈ ప్యాకెట్ పగిలిపోయినాయి. ఆ 2 ప్యాకెట్లు పగిలిపోయి కలిసిపోయినాయి. చిన్న చిన్నవి అలా వదిలేసాను. అలా కారానికి వాడాలి కదా అది. ఇలాంటప్పుడు ఉపయోగపడుతుంది అని చెప్పి ఇలా వదిలేసాను. కొంచెం శనగపప్పు తీసుకున్నాను. కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇక్కడ కొబ్బరి ముక్కలుంటే అవి కూడా తీసుకోవచ్చు. నాకైతే కొబ్బరి పొడి ఉంది. కొబ్బరి పొడి తీసుకున్నాను. జీలకర్ర, ఇంకా చిన్నులపాయి, కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం దాంట్లో ఉన్న ఎండుమిరపకాయల కారం అయితే సరిపోదు. ఇక్కడైతే ఉప్పు వేశాను. మనం శనగపప్పు ఒక కప్పు తీసుకుంటే గనక పావు కప్పుకి సుమారు కొబ్బరి వేసేసుకోండి. మిగిలినవన్నీ మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఆ 2 అయితే కొలతలేదండి. నేను అదే విధంగా సుమారు వేసుకుంటూ ఉంటా. ఎందుకంటే ఎప్పుడు ఈ కారం అనేది మా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. నాకు ఇష్టమైన కారం కాబట్టి చిన్నులపాయ అనేది ఒకటల్లా వేస్తున్నానండి. ఇంకేముంది చక్కగా ఈ కారం ఒక్కటి ఉంటే ఫ్రైలన్నిటిలో ఈ కారం లాస్ట్‌లో వేయండి. ఉప్పు, కారం సరిపోయిందని ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి. ఇంకా చూస్తున్నారు కదా నేనైతే చక్కగా ఇవన్నీ కలిపేసి మిక్సీ వేసేసుకుంటాను. మిక్సీ వేసుకొని చక్కగా నేను చేసేసుకుంటూ ఉంటానండి. ఈ విధంగానే ఇప్పుడు చేసి పెట్టుకుంటా. టేస్ట్ అయితే చూస్తున్నాను. ఈ టేస్ట్ చూసి నాకు సరిపోయింది, పర్ఫెక్ట్‌గా ఉంది కాబట్టి నేనైతే ఇది డబ్బాకు పెట్టేసి మూత పెట్టేసుకుంటే నాకు వారం 10 రోజుల వరకు హ్యాపీగా వస్తుందండి. చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా డబ్బాకెత్తి పెట్టేసుకుంటాను. చక్కగా ఈ కారం ఇలా డబ్బాకి పెట్టుకుంటే కనుక మనకి 1 మంత్ వరకు వాడేసుకోవచ్చు. నాకైతే 1 మంత్ అయితే రాదండి ఈ కారం. త్వరగానే అయిపోయిద్ది. ఎందుకంటే నేను వేసుకుని తింటే కనుక కారం కారం తక్కువే వేసేసుకున్నా కాబట్టి 2 స్పూన్స్ వరకు చక్కగా వేసుకొని తినేస్తాను. ఈ విధంగా వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు ఇష్టమైన కారం అయితే ఇది. ఇంకా మీకు వేరే రెసిపీస్ చూపిస్తా కదా వాటిలో మీకు నచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు మంచి మంచి కామెంట్స్ అయితే రాసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్పేసేయండి. ఇక్కడైతే ఇలా స్పూన్ పెట్టేసుకుంటాను. ఈ స్పూన్తో చక్కగా 2 స్పూన్స్ 3 స్పూన్స్ నాకు కారం వేసుకుంటే వేడి వేడి అన్నంలోకి సరిపోతుంది. ఇప్పుడైతే కుక్కర్ కూడా విజిల్స్ వస్తూ ఉంది. ఇక్కడైతే ఉల్లిపాయ వేగుతూ ఉన్నాయి. ఈ లోపైతే మీరు నాకు మెసేజ్ చేయాలనుకుంటున్నారా పర్సనల్గా నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది. వాటిల్లో చక్కగా మెసేజ్ చేయొచ్చండి. కాల్స్ అయితే చేయకండి. ఒకవేళ కాల్ చేయాలి అంటే కనుక నాకు మీరు అక్కడ మెసేజ్ పెట్టి నేను కాల్ చేస్తానంటే ఓకే అని పెడితేనే కాల్ చేయండి. లేదంటే చేయకండి. అలా చేసిన వాళ్ళని అయితే బ్లాక్ చేస్తున్నాను. ఏమనుకోకండి. ఎందుకంటే తెలియని వాళ్ళతో మనం మాట్లాడలేం కదా. ఏ టైంలో పడితే ఆ టైంలో కాల్ చేసినా ఇబ్బంది కదా. మన ఇండియా టైము ఎక్కడ ఇటలీలో ఉంటాం మేము. ఈ టైం తేడా ఉంటుంది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఇంతవరకు వేగితే సరిపోతుంది. చక్కగా కోడిగుడ్లు వేసేసుకున్నాను. ఎందుకంటే నూనెలో వేపిన కోడిగుడ్లు ఉన్నాయి కదా ఆ కోడిగుడ్లు అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఈ కోడిగుడ్లు కొంచెం కలిసేలాగా మనకి ఆ ఉల్లిపాయ టేస్ట్ అదంతా వీటిల్లో పట్టేలాగా ఒక్కసారి అలా కలిపేసుకోండి. ఇంక ఈ గిన్నెలో చక్కగా మూత పెట్టేసి పక్కన పెడితే పక్కన విజిల్స్ కూడా చూసారు కదా ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుంది. అదే మీరు తక్కువ టైం నానబెడితే కనుక ఇంకాస్త ఎక్కువ విజిల్స్ రానివ్వండి. అలా విజిల్స్ ఎక్కువ వస్తే కనుక మనకు కడుపులో నొప్పి కానీ ఇలాంటివి రాకుండా ఉంటుంది. శనగలు అనగానే ఉడకపోతే మనకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ ఉడికినా తప్పేం లేదు కదా. ఇక్కడైతే చిన్నులపాయ కారం ఉంది కదా చిన్నులపాయ కారం నేను కొట్టి రెడీగా పెట్టుకున్నదేనండి సీసాకి. ఈ కారం రెసిపీ కూడా మన ఛానల్లో పొడులు దాంట్లో ఉంటుంది. దీంట్లో కానీ ఇండియన్ అమ్మ విజయరాణిలో కానీ ఈ రెండిట్లో ఎక్కడో చోట పొడుల దగ్గర ఉంటుంది. అది చూసి ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈ కారం చాలా బాగుంటుంది.
ఇప్పుడు చూసారు కదా, కొంచెం ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా ఎక్కువైతే వేసే పని లేదు. కొంచెం ధనియాల పొడి వేయండి. ఇంక జీలకర్ర పొడి ఇవేం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అన్నాననేది ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ నేను పొడి ఉంది కదా, ఇందా శనగపప్పు కారం కొట్టుకున్నా కదా, ఈ కారం కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇంకా మీకు చూపించిన రెసిపీస్ అన్నీ ఉంటాయి కదా, ఏమేమి రెసిపీస్ చూపించాను అనేది మీకు తెలుసు కదా. టమాటా కర్రీ చూపించాను, చక్కగా శనగలు ఉడకబెట్టి గుగ్గిల్లా చేస్తున్నాను, అదైతే వీడియో చూపించలేదు. శనగలు చూపించా కదా, అది కానీ శనగపప్పు కారం కానీ, కోడిగుడ్డు ఫ్రై కానీ, లేదు అంటే గనక ఇంకా నిమ్మకాయ పచ్చడి కూడా చూపిస్తానండి. ఈ అన్నిటిల్లో మీకు నచ్చింది ఏంటి, అసలు మీరు వీటిల్లో ఏది ఇష్టపడతారు ఏంటి అనేది చూపించే నాకు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంకెందుకు లేటు. ఇది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఎందుకు అంటే గనక శనగపప్పు కారం మాడిపోతే టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. కొంచెం అవన్నీ కలిపేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే చాలు. అంతకు మించి ఎక్కువ టైం అయితే ఫ్రై చేయకుండా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం స్లోగా కలిపేసుకోండి. ఎందుకంటే కోడిగుడ్లు విడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి, ఈ విధంగా చక్కగా ఉప్పు, కారం ఇవన్నీ పట్టిందాక ఇలా కలుపుకున్న తర్వాత హ్యాపీగా కట్టేసుకొని ఎంజాయ్ చేసేయటమే. నేనైతే రైస్, ఈ కర్రీస్‌తో నేను ఎంజాయ్ చేస్తాను. ఇంకా మీకు నచ్చిన రెసిపీ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో రాసేసేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తా. ఇక్కడ చూసారు కదా, కారం చూపించాను, టమాటా పచ్చడి చూపించాను, టమాటా కూర అండి సారీ, టమాటా కూర చూపించాను, నిమ్మకాయ పచ్చడి, పెరుగన్నంలోకి నిమ్మకాయ పచ్చడి ఒక్క ముక్క ఉంటే చాలండి, చక్కగా పెరుగన్నం అంతా తినేసేయచ్చు. ఇంకా నాకైతే నిమ్మకాయ పచ్చడి, ఆ శనగపప్పు కారం ఉంటే చాలు. ఈ కర్రీస్తో కూడా పని లేదండి, అంత ఇష్టంగా తినేస్తాను. ఇంకా మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కావాలి అంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి, లైక్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు కాబట్టి బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఇంకా ఇదైతే శుభ్రంగా ఫుల్ అయిపోయింది, కూర అయిపోయింది. నాకైతే ఇది ఎట్లా మూత పెట్టేసుకొని ఉంచుకుంటాను. ఇంకా రైస్ కుక్ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలోకి హ్యాపీగా మేము ఎంజాయ్ చేస్తాం. మీరు ఈరోజు ఏ స్పెషల్ చేశారు ఏంటి అనేది చెప్పేసేయండి. ఇంకెందుకు లేట్, కామెంట్ చేసేసేయండి. బై బై, థ్యాంక్ యూ.